అడవిలో ఉన్న మావోయిస్టులు, నక్సలైట్లు వీళ్ళకు పోలీసోళ్ళకు వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలుస్తది. వాళ్ళని వెతికి మరి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో వాళ్ళ దగ్గరైతే ఇంకా ఫోన్లుండయి, వాళ్ళ సిగ్నల్స్ ఉండయి. ఆ దట్టమైన అడవిలో వాళ్ళెక్కడున్నారో వీళ్ళకి తెలుస్తది పోలీసోళ్ళకు. కానీ ప్రజాక్షేత్రంలో ఒక మంత్రి కొడుకు మాత్రం ఎక్కడున్నారో వీళ్ళకి తెలవది. ఆయన తప్పించుకొని తిరుగుతుండంట. ఈ మేడం ఏమంటారో ఒకసారి చెప్పండి. కేసు నమోదయ్యి ఒకసారి వినండి. ఈ కేసు నమోదయ్యి ఇన్ని రోజులైనా సరే బండి సంజయ్ కొడుకుని ఇంకా అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయకపోగా అతను తప్పించుకొని తిరుగుతుండని ఈ డీజీపీ మేడం గారు అంటారు. ఒకసారి వినండి. ఇప్పుడు అక్యూజ్డ్ అడ్డుకోవడానికి అవకాశం అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. కేసు పెట్టి ఇన్ని రోజులైనా మీరు ఒక రాజకీయ నాయకుడు కొడుకు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేరంటే మీరు సామాన్య ప్రజలకు ఏం నమ్మకం ఇస్తుర్రు? సామాన్య ప్రజల పైన ఇలాంటి దాడులు జరుగుతాయని చెప్పేసి చెప్తుర్రా? ముందు దాడులు జరిగిన బిట్ట సైలెంట్ ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తుర్రా? ఎందుకంటే ఒక రాజకీయ నాయకు కొడుకు ఇలాంటి పనికి పాల్పడినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు అలా అరెస్ట్ చేసినప్పుడు కదా మీ పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. అరెస్ట్ చేయకపోగా వెతుకుతున్నాం, ఒక టీంని ఫామ్ చేసినాం, టీం వెతుకుతుందంటే ఎక్కడో అడవులో ఉన్న మావోయిస్టులు మాత్రం మీకు దొరుకుతారు. మీరు ఇక్కడే ఉండే చెప్తారు ఆ మావోయిస్ట్ ఎక్కడ ఉన్నాడో, అతను ఏం చేస్తుండని. ఇక్కడ ప్రజాక్షేత్రంలో తిరుగుతాడు, అతను ఫోన్ వాడతాడు, కార్ లేని బయటికి పోడు. అతన్ని మీరు పట్టుకుంటలేరా? అతన్ని మీరు ట్రేస్ చేస్తలేరా? ఇంకా ఎవరికి చెప్తారు మేడం ఇలాంటి ముచ్చట్లన్నీ? ఇంకెన్ని రోజులు చెప్తారు? ఈ కేసుని ఇంకో వారం రోజులు ఇట్లనే కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వెతుకుతున్నాము, ఒక టీమును పంపించినామని చెప్పేసి అట్లనే కంటిన్యూ చేస్తారు. ఇది అట్లనే ఒక వారం రోజులు కంటిన్యూ కాగానే నేను చెప్తున్నా 100% ఇదే జరుగుతుంది. వారం రోజులు కంటిన్యూ కాగానే ఎక్కడో ఒక చోట మతం పేరుతో గొడవలు జరుగుతాయి. ఈ కేసు నుంచి డైవర్షన్ మొత్తం దాని మీద షిఫ్ట్ అయిపోతుంది. ఈ ప్రజలు దీని మీద మర్చిపోతారు. ఈ కేసు సంగతి అంతే వదిలేస్తారు. ఇక మళ్ళా మతం పేరు పోతే ఏడో ఒక దగ్గర ఖచ్చితంగా 100కు 90% ఏదో ఒక దగ్గర గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరగగానే అందరు దాని మీద షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ అటెన్షన్ మొత్తం దాని మీద షిఫ్ట్ అయిపోతుంది. ఈ కేసుని మర్చిపోతారు, కేసుని వదిలేస్తారు. ఇది ఇడికే క్లోజ్ అయిపోతుంది. ఇదే జరుగుతుంది చూడండి. ఫైనల్గా ఇదే జరుగుతుంది.